హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు కార్తిక్ వ్లాగ్స్. ఈ వీడియోలో బీరకాయ తొక్కతో చాలా టేస్టీగా పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. మనం బీరకాయ కూర వండుతున్నప్పుడు ముదిరిపోయిన బీరకాయల్ని తొక్కలను కూడా తీసి బయట పడేస్తుంటాం కదా. అలా కాకుండా వీటితో చాలా టేస్టీగా పచ్చడి చేసుకోవచ్చు. దీనికోసం ఫస్ట్ బీరకాయ చారలా ఉంటాయి కదా, వాటిని తీసేయాలి. తర్వాత తొక్క మొత్తాన్ని ఇలా తీసి పక్కన పెట్టుకోవాలి. నేను బీరకాయ కూర వండుదామని తీసాను, కానీ తొక్క మొత్తం తీసిన తర్వాత అర్థమైంది అది ముదిరిపోయిందని. ఇలా ముదిరిపోయిన బీరకాయలతో తొక్కతో పచ్చడి చేస్తారని చాలామందికి తెలీదు. కొంతమంది అయితే బాబోయ్ తొక్కను కూడా వదలరా చీప్గా అనుకునే వారి కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఇలాంటి బీరకాయ, ఆనపకాయ వంటి తొక్కల్లో ఫైబర్ కంటెంట్ చాలా అధికంగా ఉంటుంది. నేనైతే ఎప్పుడైనా పొట్ట హెవీగా ఉంది అనిపించినప్పుడు కానీ, నాన్ వెజ్ తిన్న తర్వాత నెక్స్ట్ రోజు కానీ ఇలాంటి హై ఫైబర్ ఉన్న కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ వండుతాను. నేను కిలో బీరకాయలు తెస్తే 2 ముదిరిపోయాయి. నీట్గా కట్ చేసి గిన్నెలో వేసి పక్కన పెట్టాను. ఇప్పుడు బీరకాయ తొక్కలన్నింటినీ తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను. బీరకాయలు ఏది ముదరలేదు అనిపించినప్పుడు ఇలాంటి తొక్కల్లో ఏదైనా లేతదైనా వేసుకోవచ్చు, లేకపోతే కొన్ని వేరుశెనగ గుళ్ళు కానీ కొంచెం కొబ్బరి ముక్క కానీ వేసుకున్న టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఈ తొక్కలను కూడా ఒక గిన్నెలో వేసి నీళ్ళు వేసి నీట్గా కడుగుతున్నాను. ఇలా పచ్చడి చేయాలనుకున్నప్పుడు తొక్క ఇయ్యక ముందు ఫస్ట్ బీరకాయనే కడగడం మంచిది. నేను ముందు కడగలేదు కాబట్టి 2 సార్లు నీట్గా కడిగి ఒక గిన్నెలో వేసి వాటర్ డ్రైన్ చేస్తున్నాను. ఇప్పుడు బీరకాయ ముక్కలను కూడా నీట్గా కడిగి అదే గిన్నెలో వేసి వాటర్ డ్రైన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ కొంచెం వేడయ్యాక కొంచెం మెంతులు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, ధనియాలు వేసి నీట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొన్ని వేరుశెనగ గుళ్ళు, వెల్లుల్లి, కరివేపాకు వేసి నీట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నీట్గా వేగిపోయాయి కదా, ఇప్పుడు తరిగి పెట్టుకున్న బీరకాయ తొక్కల్ని ముక్కల్ని వేస్తున్నాను. బీరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువ కాబట్టి ఎన్ని ఎక్కువ ముక్కలు వేసినా కూర అయినప్పటికీ చాలా తక్కువ అయిపోతుంది. సో సాల్ట్ వేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నాకు కడాయి నిండుగా ఉండడం వల్ల నాకు కలపడం ఈ స్పూన్తో అవ్వటం లేదు. ఇప్పుడు సరిపడా ఉప్పు, కొంచెం పసుపు వేసి నీట్గా కలిపి ఫ్లేమ్ని మీడియంలో పెట్టి 5 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి కొంచెం నీళ్లు వేసి నీట్గా కలిపి మరో 5 నిమిషాలు మూత పెట్టుకోవాలి. కూర ఎంత నిండుగా ఉండేది ఎంత కొంచెం అయిపోయింది కదా. మరో 5 నిమిషాల తర్వాత చూస్తే నీట్గా వేగిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి చల్లారనిద్దాం. చల్లారాక మిక్సర్ జార్లో వేసి కొంచెం చింతపండు రసం వేసి గ్రైండ్ చేస్తున్నాను. కొంచెం గ్రైండ్ చేసిన తర్వాత ఉప్పు, పులుపు సరిపోయలేదో చూసుకొని సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవాలి. పచ్చడి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఒక గిన్నెలో వేసుకొని పోపు పెట్టేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి కొంచెం ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి నీట్గా ఫ్రై అయిన తర్వాత పచ్చడిలో వేసి కలిపేయడమే. అంతే, ఎంతో హెల్దీ ఇంకా టేస్టీగా ఉండే పచ్చడి రెడీ అయిపోయింది. ఇలాంటి మరెన్నో హెల్దీ ఇంకా టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.